రుస్తుం న్యూస్ కి స్వాగతం. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని కోరుతూ గురువారం మండల కేంద్రమైన కంగ్డి ఎంఆర్సీ కార్యాలయంలో స్థానిక ఎంఈఓ రహీముద్దీన్ కు జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని ఈ నెల 11న జిల్లా విద్యాధికారి జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలని కోరారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు జిల్లా అధికారి ఆదేశాలను ఖాతరు చేయడం లేదని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఎంఈఓ సానుకూలంగా స్పందించి కంగ్డి మండలంలో 5 ప్రైవేటు పాఠశాలల యజమానులతో చర్చించి జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యనందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు ఉన్నారు. కంగ్డి మండల పాత్రికేయుల తరఫున మా యొక్క పిల్లలకు ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో స్కూల్ ఎడ్యుకేషన్ లోపల ఉచితంగా ఉండాలి, ఉచిత విద్యను అందించాలి అని చెప్పేసి డిఈఓ గారు సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఆ సర్క్యులర్ మేరకు మేము ఈరోజు ఎంఈఓ రహీముద్దీన్ సార్ గారికి మేము వినతి పత్రం అందించడం జరిగింది. అయితే వినతి పత్రం లోపల మేము మా పిల్లలకు ఉచిత విద్య అందించేటట్టు పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఎంఈఓ గారిని కోరాము. ఎంఈఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇది పూర్తిగా మండలం లోపల అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని మేము మా పత్రికా మిత్రుల తరఫున ఎంఈఓ గారికి మేము కోరుకుంటున్నాము. మరియు పత్రికా మిత్రులు కూడా అందరూ వారి వారి యొక్క విద్యార్థుల పేర్లు, వారి పిల్లల పేర్లు, ఆధార్ కార్డులతో సహా మేము ఈ మండల మానవ వనరుల కేంద్రంలో సమర్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకారం ఈ లికరెన్సీ ఫ్రీ అని ఒక సర్క్యులర్ జారీ చేసినారు సార్. ఇవి మండల్లో మొత్తం వెల్డింగ్ కెరీర్స్ నా దగ్గర వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవి ఇంప్లిమెంట్ చేసి నేను అందరు హెడ్ మాస్టర్స్కి, ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్స్కి పిలిచి ఒక మీటింగ్ తీసుకొని ఇవి నేను ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.